ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఈటెల రాజేందర్ కేసీఆర్ పరిస్థితి కాంగ్రెస్ కు వస్తుందని హెచ్చరించారు. సంఖ్యలు వేసిన కేసీఆర్ కు రైతులు ఎలా బుద్ధి చెప్పారు, మీకు కూడా అలాగే చెప్తారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హెచ్చరించారు ఈటెల రాజేందర్. రైతు కోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జిల్లా చెల్పూరులో మార్కెట్ యార్డ్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ పంట వేసిన తర్వాత ఏ పంట ఎంత సాగు చేశారు, ఎంత దిగుబడి వస్తుంది అని స్పష్టమైన అంచనాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉంటాయి. వాటికి అనుగుణంగా సివిల్ సప్లై శాఖ కొనుగోలు కేంద్రాలు, గోనె సంచులు, హమాలీల ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు కోసపడుతున్నారు. ఏర్పాట్లు సరిగా చేయకపోవడంతో వర్షంలో తడిచి ధాన్యం ముద్దవుతోంది. 6 కాలం పండించిన పంట నేలపాలు కావడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. ఒక చెల్పూరులో 300 లారీల ధాన్యం ఉంది. దీనిని ఎప్పుడు కొనుగోలు చేస్తారు, ఎప్పుడు మిల్లులకు తరలిస్తారు అని ప్రశ్నించారు. ధాన్యం తడిచిందని క్వింటాకు 10 కేజీలు కట్ చేస్తుంటే రైతులు లబోదిబోమంటున్నారు. కౌలు రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. కూలి పైసలు కూడా మిగలవనే వాపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. మా ఉసురు తగులుతుందని రైతులు శాపనార్థాలు పెడుతున్నారని పేర్కొన్నారు ఈటెల రాజేందర్. యాసంగి విత్తనాలు వేసిన నాడే మక్క పంట ఎంత వస్తుంది, సల్ఫోర్ ఎంత వస్తుంది, వరి ధాన్యం ఎన్ని లక్షల టన్నులు ఉత్పత్తి అవుతుందని చెప్పి అంచనా ఉంటుంది. వ్యవసాయ శాఖ అంచనా ఇచ్చిన తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ తార్పాలను ఎన్ని కావాలి, గన్ని బస్తాలు ఎన్ని కావాలి, హమాలీలు ఎంతమంది కావాలి, గోడౌన్లు ఎన్ని లక్షల టన్నులకు నిల్వ పెట్టే గోడౌన్స్ కావాలి, ఇవన్నీ కూడా అంచనా వేయాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఒక అడవి చెలుపూరు గ్రామంలో 300 లారీల ధాన్యం నిల్వ ఉందంటే ఈ ధాన్యం కాంట పెట్టడానికి ఎన్ని రోజులు కావాలి, ఈ ధాన్యం లారీలలో ఎత్తడానికి ఎన్ని రోజులు కావాలి. ఇవాళ రైస్ మిల్ దగ్గరికి పోతే తడిసిందని, మొలకలు ఎత్తిందని, రంగు మారిందని ఇవాళ క్వింటాలకు 10 కిలోలు కట్ చేసేటువంటి దుస్థితి వస్తే ఇవాళ రైతులు కన్నీరు మున్ని అవుతున్నారు. కౌలు రైతులుగా మేము ఇవాళ మేము ఎకరం పంట మేము లీజుకు తీసుకొని వేస్తే ఇవాళ 20,000 రూపాయలు, 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. కానీ ఇవాళ కూలి పైసలు కూడా మిగిలే పరిస్థితి లేదని చెప్పి కన్నీరు మున్ని రైతున్నారు. మమ్మల్ని ఏడిపించుకుంటున్నది ఈ ప్రభుత్వం, మా ఉసురు తగ్గుతుంది ఈ ప్రభుత్వం. ఇవాళ మిమ్మల్ని చూస్తా ఉన్నాం, 2 రోజులుగా మేము తిరుగుతూ ఉంటే మా మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు. మంత్రులు మాట్లాడుతున్నారు. మీకు మంత్రులారా, ఎమ్మెల్యేలారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, రండి, మీరు కళ్ళ కాడికి రండి, ఐకేపీ సెంట్రల్ దగ్గర రండి. మేము చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా, ప్రజలు తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా బుకాయించే ప్రయత్నం చేసి, కేసులు పెట్టే ప్రయత్నం, మీరు బదిలించే ప్రయత్నం తాత్కాలిక చేస్తారు కావచ్చు, కానీ రైతులు గుండెల్లో పెట్టుకుంటారు. ఆనాడు సంఖ్యలు వేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పిందో ఇవాళ కేసులు పెట్టి బెదిరించి అదరగొట్టేటువంటి మీ ప్రభుత్వానికి కూడా తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము నెత్తి మీద కాలం వచ్చింది. ఈ వర్షాలు పడకముందే మీరు ఏం చేస్తారో, ఎక్కడి నుంచి తెస్తారో హమాలీలను, బస్తాలను, ట్రాన్స్పోర్ట్ లారీలని వెంటనే లిఫ్ట్ చేయాలని చెప్పి, గోడను తరలించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా హెచ్చరిస్తా ఉంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.